నాగతీర్థం వెళ్ళే మార్గం అయితే మార్గం అంతా కూడా ఇట్లా ఇంకా రోడ్లు అయితే ఏమీ లేవు. ఇక్కడ ఇదే నాగతీర్థం అనమాట. అక్కడ దేవాలయం శివుడు, ఇదంతా ఇక్కడ వాటర్ ఫౌంట్ ఉంది. అయితే తిరుమల స్వామివారి దేవాలయానికి కొంచెం దగ్గరలోనే ఉంది ఈ దేవాలయం. అయితే సేవకు వచ్చిన భక్తులంతా ఇలా వస్తున్నారు. అయితే సేవకు వచ్చిన వాళ్ళకి 1 వీక్ 10 days కాబట్టి కొంచెం టైం ఉంటుంది. సో వాళ్ళే రాగలుగుతారనమాట ఇక్కడంతా. ఇంకా ఎవరు లేదా ట్రిప్కి వచ్చిన వాళ్ళైతే ఉండగలుగుతారు. నార్మల్గా అయితే మనకు స్వామివారి దర్శనం అయ్యి మనం బయటపడేలోకే మనకు అలసిపోతాము, ఇంకెక్కడికి వెళ్ళలేము, ఏది చూడలేము. కానీ ఇలా సేవకు వచ్చినప్పుడు అయితే 10 days 15 days 1 week 4 days ఇలా ఉంటాయన్నమాట సేవ ట్రిప్స్. అప్పుడు సేవ అయిపోయిన తర్వాత ఉన్న టైంలో ఇలా ఇక్కడున్న నాగతీర్థం అలాగే బాటగంగమ్మ ఇలాగన్నీ దగ్గర దగ్గరే ఉన్నాయి. ఈ దేవాలయాలను దర్శించుకుంటున్నారు. ఇదే నాగతీర్థం. ఈ నాగతీర్థంలో సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడే ఇక్కడ వచ్చాడని చెప్పుకుంటున్నారు. అయితే విఘ్నేశ్వరుడు ఇక్కడ శిలకు ఎంత చక్కగా కనిపిస్తున్నాడంటే చూస్తే మనకు అర్థమవుతుంది. తొండము, కన్నులు, చెవులు అంతా కూడా పర్ఫెక్ట్గా. అలాగే కిందకు వచ్చి ఇలా వాటర్ అయితే ఉందన్నమాట. ఇది తీర్థము. అలాగే పక్కనే అమ్మవారిని అయితే వీడియోస్ తీయకూడదు, మనకు అలవ్ లేదు. కానీ విఘ్నేశ్వరుని మాత్రం తీసుకోవచ్చు, అందుకని చెప్పి నేను తీస్తున్నా. ఇలా నాగతీర్థం అయితే ఇక్కడ ఇలా ఉందంటే మొత్తం అడవి, ఎక్కడ కూడా రోడ్డు సౌకర్యం కానీ అట్లంతా ఏమీ లేదు. పచ్చని అడవిలో మంచి ప్రకృతి ఒడిలో ఈ దేవాలయం అయితే ఉంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. మనం తెచ్చుకోవాలండి. అరుణ ఒకటి